హనుమంతుడికి తమలపాకు అత్యంత ప్రీతిపాత్రమైనది. కారణమేమిటి? హనుమంతుడు జ్యోతి స్వరూపుడు. ఆయన్ని భక్తితో పూజిస్తే కష్టాలు తొలగి మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. అందుకే ప్రతి మంగళవారం మరియు శనివారం ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పూజలు జరుపుతారు. ఈ పూజలలో ప్రత్యేకంగా తమలపాకుల మాలను సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే హనుమంతుడికి తమలపాకులు అత్యంత ప్రీతి. సీతాన్వేషణలో ఆంజనేయుడు అశోకవనంలోకి చేరుతాడు. అక్కడ సీతమ్మ వారు ఉన్నారని తెలుసుకుని తిరిగి శ్రీరాముని వద్దకు వెళ్లే ముందు ఆమె ఆశీర్వాదం కోరాడు. ఆ సమయంలో వనములోని పుష్పాలు సీతమ్మకు అందుబాటులో లేకపోవడంతో సీతమ్మ తమలపాకులను కోసి ఆంజనేయుడి తలపై ఉంచి దీవించారు. అప్పటి నుండి హనుమంతుడికి తమలపాకు ప్రత్యేకమైనదిగా మారింది. అంతేకాకుండా సీతమ్మ వారి దగ్గర నుండి బయలుదేరిన ఆంజనేయుడు ఆకాశంలో గట్టిగా హుంకరించాడు. ఆ శబ్దం విని వానరులు సీతమ్మ జాడ దొరికిందని ఆనందంతో ఎదురు చూడసాగారు. ఆంజనేయుడు చేరుకున్నప్పుడు వారు తమలపాకుల మాలతో ఆయనను సన్మానించారు. ఆ క్షణములో హనుమంతుడు పరమానందంతో పొంగి దీవెనలు ఇచ్చాడు. అందుకే ఇప్పటికీ కూడా ఆయనకు తమలపాకుల మాలను సమర్పిస్తే భక్తులకు కృప ప్రసాదిస్తారని నమ్మకం.